జగమంతా వెలుగు. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. అజారుద్దీన్ మంత్రి పదవిపై వీడిన సస్పెన్స్. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ. మునీరాబాద్ సభలో టీఆర్ఎస్ పేరుతో పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత. ఆప్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చెడ్డా. 24 గంటలు గడవక ముందే ఇన్స్టాగ్రామ్ ఖాతా 10 లక్షల మంది అన్ఫాలో. కవిత కొత్త టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ సెటైర్. ఒరిజినల్ ఫేక్ ఉత్పత్తుల ఫోటోలను షేర్ చేసిన బీఆర్ఎస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెడ్డా అనూహ్యంగా బీజేపీలో చేరడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ పొలిటికల్ జంపింగ్ ఆయనకు డిజిటల్ పరంగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాఘవ్ చెడ్డా పార్టీ మారినట్లు ప్రకటించిన 24 గంటలు గడవక ముందే ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. పార్టీ మారక ముందు వరకు 14.6 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోయిన ఆయన ఖాతా ఇప్పుడు 13.6 మిలియన్లకు పడిపోయింది. ఆప్ సిద్ధాంతాలు నమ్మి ఆయన అనుసరించిన అభిమానులు ఇప్పుడు ఆయన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గుడ్ బై చెప్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన 2 ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గతేడాది ఆగస్టు 30న పంపిన ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరపడంతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పూసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లోని అద్వై కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సభలో కవిత కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు. అనంతరం ప్రసంగించిన కవిత పార్టీ ఏర్పాటుకు దారితీసిన అంశాలను ఆమె వెల్లడించారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోవడంతోనే తాను తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నా పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా. నేను నా కొడుక్కో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. కోల్గేట్ టూత్పేస్ట్, బిస్లరీ వాటర్ బాటిల్కు సంబంధించి ఒరిజినల్, నకిలీ ఉత్పత్తుల ఫోటోలను పక్కపక్కనే జోడించింది. దీనికి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అనే క్యాప్షన్ను జత చేస్తుంది బీఆర్ఎస్ మీడియా. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. కోల్గేట్ టూత్పేస్ట్, బిస్లరీ వాటర్ బాటిల్కి సంబంధించి ఒరిజినల్, నకిలీ ఉత్పత్తుల ఫోటోలను పక్కపక్కనే జోడించింది. దీనికి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అనే క్యాప్షన్ను జత చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కవిత యొక్క పార్టీని కోల్గేట్ మరియు బిస్లరీ ఒరిజినల్ లాంటిది కాదు, ఒక డూప్లికేట్ అన్నట్టుగా మరి బీఆర్ఎస్ చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? అదేవిధంగా పులిని చూసి నక్క వాతకలు పెట్టుకుందన్నట్టుగా వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? రైతు లక్ష్మీ, ఏదైతే తెలంగాణలో మరో కొత్త పార్టీకి సంబంధించి కూడా పురుడి స్ఫూర్తి పోసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇక అయితే టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏదైతే రాష్ట్ర సేనకు సంబంధించిన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీన్ని ఆమె టీఆర్ఎస్ గా ఏదైతే చెప్తూ ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఈరోజు రిలీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుందో, పేరు కావచ్చు, జెండా కావచ్చు, మొత్తంగా దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా సెటైరికల్ కామెంట్స్ వస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో ఇప్పుడు కొనసాగుతున్న బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా కొనసాగింది. ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటుంది. ఏదైతే ఈ సెటైరికల్ కామెంట్ తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైతే సెటైరికల్ కామెంట్స్ వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా కాసేపటి క్రితమే ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కూడా ఏదైతే బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి కూడా సెటైరికల్ పోస్టు పెట్టడం జరిగింది. కోల్గేట్ కి సంబంధించిన టూత్పేస్ట్, అలాగే బిస్లరీ వాటర్ బాటిల్ కి సంబంధించి కూడా ఒరిజినలే, నకిలే అంటూ కూడా ఇక ఫోటోతో కూడా పక్కన ఈ రెండు ఫోటోలు కలిపి కూడా ఏదైతే ఒరిజినల్ గానే కొనసాగుతుంది, నకిలీగానే కొనసాగుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సరైనది కాదన్నట్టుగా కూడా సెటైరికల్ కామెంట్స్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు కూడా ఆమె పార్టీ పేరుకి సంబంధించి ఏదైతే సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యం ఉన్నది. టీపీఎస్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ జాగృతి పేరుతో కూడా పార్టీని ఏర్పాటు చేయబోతారు, ఆ పార్టీకి ఆ పేరు పెట్టబోతారు అన్నట్టుగా కూడా వార్తలు చక్కర కొట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని ట్యాకిల్ చేసే విధంగా కూడా టీఆర్ఎస్ ని పేరు ఎన్నుకోవడం వెనుక ఎలాంటి వ్యూహం ముందుగా ఆమె రచించింది, దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ పేరును అనౌన్స్ చేసేందుకు కూడా లీక్స్ కూడా ఇవ్వకుండా ప్రధానంగా ఈ రోజే ఏదైతే మునీరాబాద్ సభ వేదిక కూడా ఈ పేరును అనౌన్స్ చేయడం కావచ్చు. టీఆర్ఎస్ పేరుకు సంబంధించి కూడా ఈ పేరును తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి, మొత్తంగా ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రజల్లో
చర్చ జరుగుతూ ఉన్నది. ఇక 3 పార్టీలకు సంబంధించి కూడా ఈ రోజు ఆమె ప్రధానంగా విమర్శలు చేస్తూ అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుంది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను, అలాగే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా పథకాలకు సంబంధించి కావచ్చు ఉచిత విద్య వైద్యం పేరుతో కూడా 5 అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆమె ఈరోజు సభా వేదిక కూడా ప్రజలకు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ఉచిత విద్య వైద్యంతో పాటుగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన 5 లక్షల ఏకకాలంలో ఒకేసారి ఉద్యోగాలు కావచ్చు, అలాగే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు సంబంధించి కూడా ఉపాధికి సంబంధించిన రుణాలు కావచ్చు, రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా జిల్లా లెవెల్ రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రత్యేక రైతు సమస్యల కౌంటర్ను ఏర్పాటు చేయడం కావచ్చు, మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కూడా మరికొన్ని పథకాలను ప్రవేశించారు. మొత్తంగా 5 అంశాలపైన కూడా ఈ 3 పార్టీలతో పోరాడతాం, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తాం. దాంతో పాటుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సమన్యాయం కావచ్చు, ఇక మహిళలకు సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ పరంగా కావచ్చు, మహిళలకు సంబంధించిన ఉపాధి పరంగా కావచ్చు, వీటన్నిటికీ ఆమె కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని ఉన్నాను. ఖచ్చితంగా ఈ 3 పార్టీలతో మేము నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ ఏర్పడ్డదో ఈ 12 ఏళ్లకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. ఇప్పుడు కూడా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దగా చేస్తా ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే బీజేపీకి సంబంధించి కావచ్చు వీటిపైన కూడా ఇప్పటి వరకు నోరెత్తని పరిస్థితి కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఈ 3 పార్టీలకు ఖచ్చితంగా తాను మేము ప్రజా వేదిక కూడా అలాగే ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. వచ్చి ఎన్నికలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ మహిళా ఏదైతే అధ్యక్షురాలు ఇప్పుడు మహిళా మరో ముఖ్యమంత్రి కాబోతా ఉంది తెలంగాణకు సంబంధించి కూడా ఆమె ఈ అంశాలన్నిటిని కూడా వివరించడం జరిగింది. దీని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తిప్పి కొడతా ఉన్నారు, ఇక సెటైరికల్ కామెంట్స్ చేస్తా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక చూడాలి అంటే ఇది ఎటువైపు పోతుంది, అసలు దీని తర్వాత బీఆర్ఎస్ కౌంటర్ ఏ విధంగా ఉంటుంది. ఈ రోజు స్వయంగా ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, తన సొంత కుటుంబం పైన కావచ్చు, ఇతర పార్టీల పైన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కాబట్టి దీనిపైన వాళ్ళు ఏ విధంగా విమర్శలు ఇస్తారు, కౌంటర్ ఇస్తారని కూడా వేచి చూడాలి కూడా. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన లోగోను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ కలిసికట్టుగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని స్నేహాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అక్రమ దారుణాలపై మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఫుట్పాత్లను ఆక్రమించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న కట్టడాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం నాటి ప్రత్యేక డ్రైవ్లో భాగంగా టిప్పు ఖాన్ పూల్ నుంచి సన్ సిటీ, బండగూడ చౌరస్తా మీదుగా కాళీ మందిర్ వరకు అక్రమ కట్టడాలు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి శనివారం ఈ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సేవాభావంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం నర్సాపూర్ 4వ 6వ వార్డుల్లో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే నారాయణపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన చిన్నారులు ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకు బడిలో సరిగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, నీళ్ళు ఉన్నాయా లేవా, గర్ల్ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉన్నది. కలెక్టర్ గారు, ఆల్ ది చిల్డ్రన్ హ్యావింగ్ గర్ల్ టాయిలెట్స్ ఆర్ దేర్ ఇన్ ది స్కూల్ ఉన్నాయా? ప్లీజ్ ఎక్కడ కూడా మన నర్సాపూర్లో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో
గర్ల్ టాయిలెట్స్ ఉండే అవసరం ఉన్నది. సో ప్లీజ్ ప్లాన్ ఫర్ దట్. అండ్ ఈ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. కానీ గర్ల్ టాయిలెట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మీకు మధ్యాహ్నం భోజనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉందా మీకు అందరికి భోజనం? మంచిగా ఉన్నదా? మంచిగా భోజనం చేస్తున్నారా? మీకు మంచి భోజనాలు ఇస్తున్నారు, మీకు మంచి యూనిఫామ్లు ఇస్తున్నారు, స్కూల్ ఉన్నది, టీచర్లు ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. చదువుకున్నోడైతే అందరు చదువుకుంటారు, కానీ మీరు క్లాస్లో నంబర్ 1 రావాలి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న ఎమ్మెల్సీ రాజమండ్రి కోర్టులో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి నిస్సిగ్గుగా తిరగడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి నేరస్తులను వెనకేసుకొస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాక్షస ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు. కాకినాడలో పోలీసు వారి సహకారంతో మళ్ళీ బెదిరించడం మొదలు పెట్టాడు. సాక్ష్యం నాకు అనుకూలంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపుతాను, ఇదిగో మీకు 3 లక్షల రూపాయలు ఇస్తాను, అడ్వాన్స్ 1 లక్ష రూపాయలు ఇచ్చాను అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇది కూడా రికార్డ్ అయింది. అక్కడ ఉన్న సీఏ గారు దీన్ని ప్రోత్సాహం చేశారని చెప్పి వారిని కూడా అక్కడ నుండి స్టేషన్ నుండి రిలీవ్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పారో ఆ రోజు నుండి గత 2-3 రోజులుగా పరారీలో ఉన్నారు. పరారీలో ఉండి ఈ రోజున రాజమండ్రి కోర్టులో హాజరయ్యారు. హాజరైన తర్వాత బయటకు వస్తూ ఉంటే పోలీసు వారు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా నేరస్తుల్ని ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, వల్లభేని వంశీ కానీ, ఇలా ఎంతో మంది ఉన్నారు. నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారని 53 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు చెప్పండి. ఈరోజు రుజువైందా? లేదు. తప్పు చేయని వాళ్ళు నేరం చేసే పరిస్థితి మీది. జగన్మోహన్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెను ప్రమాదమే తప్పింది. స్థానిక ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో వంట చేస్తున్న లావణ్య అనే మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. వంట చేస్తున్న సమయంలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అందులోని వేడి పప్పు వంట మనిషి ఒంటిపై పడిపోయింది. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వచ్చింది నేను అన్నమని వచ్చిన పెట్టుకోమిద ఒక విషయం కాగానే అక్కడ తగ్గిస్తాను అని చెప్పిన. అది నంబర్ కొంచెం ఫెయిల్ అయినట్టుంది. పట్టుకొని పప్పు కుక్కరు అనుకోకుండా గ్యాస్ కిట్ ఫెయిల్ కావడం చేత అనుకోకుండా పేలింది. పరిస్థితి ఎట్లుంది? డాక్టర్ గారిని ఇప్పుడు సార్ మాట్లాడింది సార్, ఏం కాదని చెప్పి సార్ ట్రీట్మెంట్ సార్ మంచి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పిచ్చి కుక్క స్వైర వ్యవహారం చేస్తుంది. పట్టణంలోని పాత హరిజన కాలనీలో సాయంత్రం వేళ ఒక్కసారిగా పిచ్చి కుక్క దాడి చేయడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారు స్థానికంగా చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు ఎంతమందిపై కుక్క దాడి చేయడంతో కాలనీ వాసులు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఎక్కడెక్కడ కలిసిందమ్మా? గుంటూరులో రైతులు గళం వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతు పోరాట దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ వద్ద ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు సినిమా పక్కీలో రేడియో టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. చిప్పగిరి మండలం నేమ్కల్ గ్రామానికి చెందిన సురేంద్ర తన భార్యను ఆమె కుటుంబ సభ్యులు కాపురానికి పంపడం లేదన్న ఆవేదనతో రైల్వే స్టేషన్లోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కాడు. 6 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు తన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టవర్పై నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సురేంద్రకు నచ్చచెప్పారు. భార్యను కాపురానికి వచ్చేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత అయితే సద్దుమణిగింది. యువకుడు క్షేమంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నీతో మాట్లాడుతూ సూసైడ్ ప్రయత్నాలు చేయొచ్చు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో కలకలం రేగింది. స్థానిక ద్వారకా నిలయం లాడ్జిలో ఓ ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. మాచర్ల డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎడవరపు లక్ష్మీనారాయణపై దుండగులు దాడి చేసి పరారయ్యారు. లాడ్జి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. ప్రస్తుతం బాధితుడు గుంటూరులోని లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లక్ష్మీనారాయణ శరీరంపై ఉన్న గాయాలను చూసి వైద్యులు దాడి జరిగినట్లుగా నిర్ధారించారు. పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల వేటను ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కీలక మలుపు తిరిగింది. అనంతబాబును కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయం నుంచి పోలీసులు భారీ భద్రత నడుమ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. దారి పొడవునా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీజీహెచ్లో అనంతబాబుకు వైద్య నిపుణుల బృందం పలు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. వైద్య పరీక్షల నివేదిక అందిన వెంటనే పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. We put an update. Stay tuned in.